ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనములు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. నలిగిపోయిన వారు, విరిగిపోయిన వారు, వెలివేయబడిన వారికి దేవుడు మహాదుర్గమై ఉన్నాడు. ఆయనే మనకు అండగా ఉంటాడు. ఆయనే మన పక్షం ఉంటాడు. మనుషులు నెట్టివేస్తారు. మనుషులు మనని ఎంతగానో తృణీకరించి విసిరివేసినప్పుడు మనం ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది ఒంటరిగా వేదన పడుతూ ఉంటారు. ఆ నిమిషంలో కూడా దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఆ ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ప్రతి నిందలో, ప్రతి అవమానములో ప్రభువు మనకు తోడుంటాడు. మనం అనుకుంటాము, చూడు ప్రభువా, నాకెవ్వరు లేరు, నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదు తండ్రి, నేను ఒంటరి వాడిని అయిపోయాను ప్రభువా, ఈ పరిస్థితులు నన్ను చాలా నలుపుతున్నాయి ప్రభువా, నా హృదయం అంతా వేదనగా ఉంది తండ్రి, నేను నమ్మిన వారి నన్ను మోసం చేసినారయ్యా, నా సొంత వారి నన్ను పక్కకు నెట్టివేసినారు, ఎవ్వరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు ప్రభువా అని నువ్వు బాధపడుతున్న సమయంలో ప్రభు నీతోనే ఉంటాడు. నువ్వు పడుతున్న వేదనను, నువ్వు పడుతున్న నిందలను, నువ్వు అనుభవిస్తున్న బాధలను అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. నిన్ను ఈ రోజు కూడా, ఈ నిమిషం కూడా, ఈ వాక్యం వింటున్న నీతో కూడా ప్రభు నీ పక్కనే ఉన్నాడు. నీతో నిత్యం ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి సెకండు నువ్వు ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంటున్నావు. దేవుడు విడనాడే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని స్తోత్రం. ఆయనను ఆశ్రయిస్తే, దేవుని నిజంగా నువ్వు నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఖచ్చితంగా నాకెవ్వరున్నా లేకున్నా ప్రభువా నువ్వున్నావయ్యా, నువ్వు నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తావు. ఏ శ్రమలో అయినా, ఏ కష్టంలో అయినా, ఏ బాధలో అయినా, ఏ వేదనలో అయినా, ఏ నిందల్లో అయినా, ఏ ఒంటరితనంలో అయినా, ఏ అనారోగ్యములో ఉన్నప్పటికీ నీవు నన్ను విడిచిపెట్టని దేవుడు అని నువ్వు అంటే గనక ఖచ్చితంగా ఆయన నీకు తోడుగా ఉండి, మహాదుర్గమై నీ తోడుగా ఉండి, ఆయనే నీకు ఆశ్రయమై కొండ కోట, ఆయన మనం నమ్ముకున్న మన దేవుడైన యెహోవానే మన పక్షము నుండి వాచ్యమాడతాడు. ఆయన నామంను మనం నమ్ముకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. చాలామంది మనుషులను నమ్ముకొని మోసపోతున్నారు. సొంత వారి చేత మోసం, అయిన వారి చేత మోసం, బయట వారి చేత మోసం, స్నేహితుల దగ్గర మోసం, భయంకరంగా వెలివేయబడుతూ, మోసగించబడుతూ, అవసరాలు తీర్చుకొని, మరి మనుషులతో అవసరం ఉన్నంత వరకు ఒకలాగా, అవసరం అయిపోయిన తర్వాత ఒకలాగా, భయంకరమైన నిందలు, అవమానములు, వేస్ట్ మాటలన్నీ మాట్లాడుతూ బాధిస్తున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షమునున్నాను, నలిగిన వారికైనా మహాదుర్గముగా ఉంటాడట. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడట. ఆయనను ఆశ్రయిస్తే గనక, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే నీ ఒంటరితనం నీకు దూరం అవుతుంది. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే నీ నిందలు, నీ అవమానములు నీకు పూదండగా మార్చబడతాయి. నువ్వు ప్రభువుని ఆశ్రయించి ప్రభు నామాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళితే నీ కష్టాలు, శ్రమలన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి బలంగా పట్టుకో. ఏ శ్రమల్లోనైనా, ఉపద్రవంలోనైనా ప్రభుని నువ్వు పట్టుకొని ఉంటే నీవు నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా అవ్వబోతున్నావు. ఎందుకంటే మనుషులు నమ్మించి, మోసము చేసి, విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ మన దేవుడు సజీవుడు. మాట ఇస్తే తప్పని దేవుడు, మరువని దేవుడు, వీడని దేవుడు, ఎడబాయని దేవుడు, ఆయన ఆపత్కాలమందు ఆదుకునే దేవుడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తూ, ప్రభువా నాకెవ్వరు లేరు, నువ్వు తప్ప అని అడిగితే గనక ఖచ్చితంగా నీ ఒంటరితనములో ప్రభు నీకు తోడుంటాడు. నిన్ను విడిచిపెట్టడు, విడనాడడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థలాలలో నడిపిస్తూ, నిన్ను అనేకుల ముందు, నువ్వెవరి ముందు అవమానపరచబడ్డావో వారి ఎదుట నీ తలను ఎత్తుగా ఎత్తి నిన్ను ఆశీర్వదించి, దీవించి, బలపరిచి ముందుకు నడిపించుదునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. ఇదిగో తండ్రి, ఎంతమంది బిడ్డలు హృదయాలన్నీ గాయపడ్డాయో నువ్వు ఎరిగిన దేవుడు. బిడ్డలందరికీ తోడుగా నీవు ఉండు. మా అందరిని ముందుకు నడిపించు. మా హృదయాలన్నీ కూడా గాయపడి ఉన్నాయి ప్రభువా. మా పక్షమున మీరు వాజ్యం ఆడండి. మా శత్రువులైతే మమ్మల్ని బలంగా నిలబెట్టుకోమని అడుగుతూ, ఈ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ, ఈరోజు అందరికీ జీవితాలలో శుభముల
వచనములు పలికిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అంతా కూడా అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.